హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ఎక్కడ చూసినా కానీ ఈ చికెన్ కారపొడి అనేది చాలా ఫేమస్ అవుతుందన్నమాట. మనం ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను, కానీ మంచిగా ఉంది, మంచిగా కుదిరిందన్నమాట. అందుకే మీతో మాత్రం షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. వేపిన తర్వాత అవి పక్కకి వేసుకోవాలి గిన్నెలో. అలాగే అదే కడాయిలో ఎండుమిర్చి కూడా వేపుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా. తర్వాత చికెన్లో కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసి వేయించుకోవాలి. మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత వేపిన తర్వాత అవి చిన్న గిన్నెలో వేసుకొని చిన్న చిన్నగా విప్పేసుకోవాలన్నమాట. నారలాగా వీడియోలో చూపించినట్టు విప్పేసుకోవాలి అంతా. మళ్ళీ అదే కడాయిలు వేసుకొని వేపుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానిలో ధనియాల పొడి, తగినంత సాల్ట్, కారం కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ కారపొడి రెడీ. చాలా అంటే చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.